రాబుద్ది కాకపోతే బరబ్బర్ అడుగుతారు. నేను కాదు, ఈ రోజు ప్రజలు కూడా అడుగుతారు. దానికి మీరు ఆన్సర్ చెప్పుకొని చేతగాక రాడు, ఇష్టం ఉన్నప్పుడు వస్తాడు. ఏమన్నా కాలేజా బంకు కొట్టి నా ఇష్టం ఉన్నప్పుడు పోతానికి? 6 నెలలకు ఒకసారి జరిగే సమావేశాలకు వచ్చి ప్రశ్నించు అడుగు అంటున్నాం. మీలాగా సస్పెండ్ చేసి పర్మనెంట్ గా సస్పెండ్ చేసి మాట్లాడు. యూరియా మీద ప్రజలు గొడవ చేస్తున్నారు, రైతులందరూ రోడ్ల మీద ఉన్నారు. యూరియా మీద మాట్లాడు. ఎందుకు కేసీఆర్ గురించి పదే పదే మాట్లాడి సమయం వృధా చేస్తావు? యూరియా మీద మాట్లాడు. యూరియా మీద మాట్లాడక్క, యూరియా మీద మాట్లాడు. ఎందుకు యూరియా అందించలేదో ప్రజలకు చెప్పక్క. కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు యూరియా ఎందుకు అందించలేదో చెప్పండి సమాధానము. దీని మీద రాగండి మాట్లాడతారు. సుజాత గారు మీరు మాట్లాడండి. యూరియానంట గణపతి పప్ప మీరు అట్లా మాట్లాడొద్దు. అట్లా ఆగు మాట్లాడతారు. ఆగు ఏంటండి? మీరు ఆగండి. కూల్ గా చెప్పండి. నేనే ఆగల్నా మేము మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటే? సత్యవతి గారు మీరు ఆగండి, చెప్పండి. నేను అడుగుతున్నా యూరియా గురించి మాట్లాడక్క అని అడుగుతున్నా. యూరియా గురించి మాట్లాడతలేవు నువ్వు. రైతులు రోడ్ల మీద వండుకుంటుర్రు రాత్రి పగలు. యూరియా గురించి మాట్లాడతలేవు. సత్యవతి గారు ఆగండి. ఓపిక లేదు, ఇష్టం లేదు మాట్లాడుతుంటే కేసీఆర్ గురించి. కాబట్టి మధ్యలో యూరియా నా ఇష్టము, నా టెన్యూర్ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. నీ టెన్యూర్ వచ్చినప్పుడు మాట్లాడు. నన్ను ఎందుకు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావు? యూరియా గురించి మాట్లాడుతుంది. కొంచెమన్నా అవగాహన ఉన్నదా? కొంచెమన్నా అవగాహన ఉన్నదా? 2,92,000 మెట్రిక్ టన్నులు తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు ఇవ్వాల్సినటువంటి బాకీ ఉంది. అది వాళ్ళ మీద మేము ఒత్తిడి తెస్తున్నాం. మీకు కనీస అర్హత లేదు తెలంగాణలో మాట్లాడడానికి. మీరు మాకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నారు. ఏం నాటకాలు ఆడతాం? మా ప్రభుత్వాన్ని మేము బదలాం చేసుకొని రైతులకు అన్యాయం చేయాలని మేము నాటకాలు ఆడతాం. మ్యూట్ చేయండి ఆమెని. ఏం పద్ధతి? డిబేట్ లో మాట్లాడే పద్ధతి కూర్చున్నా కదా. మీరు మాట్లాడినంత సేపు ఆమె సైలెంట్ గా ఉన్నారు. తర్వాత మీరు సైలెంట్ గా ఉండండి. ఇప్పుడు ఆమె మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. సుజాత గారు ప్రొసీడ్. నేనేమంటున్నా, కేంద్రం ఇవ్వాల్సినటువంటి యూరియాని వాళ్లే ఒప్పుకున్నారు. మీడియా సాక్షిగా ప్రెస్ మీట్లలో మీడియా ముందు ఒప్పుకున్నారు. షార్టేజ్ ఉంది, రావట్లేదు, సమన్వయం పాటించండి. బీఆర్ఎస్ వాళ్ళు అరవద్దు అని ఆ ఎంపీలు గోల చేసింది వీళ్ళ గురించే. కానీ మా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఈరోజు ప్రజల్లో మేము బదలాం అవ్వాలని, రైతులకు అన్యాయం చేయాలని. పోనీ మేము యూరియా ఇవ్వకపోతే రైతుల వల్ల లాభమా, మాకు ఇంకా దేని వల్ల లాభమా చెప్పండి. మేము పూర్తిగా ప్రతిరోజు షార్టేజ్ ఉంది, రావట్లేదు అని కేంద్రం మీద మేము ఒత్తిడి తెస్తూనే ఉన్నాం. మీ కళ్ళు కబోదులు ఎక్కపోయినాయి, కనబడతలేవా? మేము కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు అడగాలి, బీజేపీ వాళ్ళని అడగాలి. 2 మంత్రులు ఉన్నారు కదా, ఇంకా 6 మంది మంత్రులు వదిలేస్తే ఇంకా 6 మంది ఎంపీలు ఉన్నారు కదా. ఏం బీక్తున్నారు? రాష్ట్రానికి రావాల్సిన యూరియా హక్కును ఎందుకు తెస్తలేదు? బీజేపీ కడిగే దమ్ము లేదు, మాటకు ముందు మా మీద అంటారు. ఎందుకంటే మీరు వాళ్ళు ములాఖాత్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రశ్నించే దమ్ము మీ దగ్గర లేదు. కాబట్టి మీరు మా మీద 24 గంటలు మా మీద 6 గ్యారెంటీలు ఏమైనాయి, 420 గ్యారెంటీలు అంట. ఏందమ్మా మీరు చేసింది? 420 గ్యారెంటీలు మా గురించి మాట్లాడతారు. తెలంగాణను సంకనాకిచ్చేసి 9 లక్షల కోట్ల అప్పు చేసి నిండా ముంచేసి తెలంగాణ ప్రజలంతా అడుక్క తినేటోళ్ళలాగా చేసి మొత్తం లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ మీద దుమ్మిడి చేసి తెలంగాణ భూములన్నీ కాజేసి ఫోన్ ట్యాపింగ్ తోని బ్లాక్ మెయిల్ చేసి కార్ రేసింగ్ తోని తెలంగాణ ప్రజల సొమ్ముని తీసుకొని పోయి బినామీల పేర్ల మీద పెట్టి కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు మన్ను పోసి ఇష్టం వచ్చినట్ల మళ్ళీ ఈడ విర్రవీగుతుంటే చూస్తూ ఊరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు అనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలకు చేసినటువంటి ద్రోహం, తెలంగాణను అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలకు చేసినటువంటి మోసం బీఆర్ఎస్ తెలంగాణ అమాయక ప్రజల మీద మోసం చేసి వాళ్ళ అమాయకత్వంతో ఆడుకొని 10 ఏళ్లు పబ్బం గడుపుకొని తెలంగాణ ప్రజల భూముల్ని లాక్కున్నారు, తెలంగాణ ప్రజల సొమ్ముని లాక్కున్నారు, తెలంగాణ ప్రజలకు దక్కాల్సినటువంటి ఉద్యోగాలు ఇయ్యలేదు. ఏమీ చేయకుండా వచ్చి ఊరొచ్చి మంగళం బిడబడ్డట్టు పిల్లొచ్చి తల్లిని ఎక్కడిచ్చినట్టు గుడ్డొచ్చి తల్లిని మాట్లాడినాడు. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? కనీసం ఇంకిత జ్ఞానం. 9 లక్షల కోట్ల అప్పు ఎందుకైందో ఫస్ట్ బయట తీయండి. ఆ దమ్ముందా మీకు?
నిలబడతారా? 9 లక్షల కోట్లు అప్పు ఉందని? ఆగో ఆగో, నేను మాట్లాడిన దాకా ఒక్క మాట కూడా మాట్లాడదు. నీ టెన్యూర్ మీరు వచ్చినప్పుడే ఆగండి, మాట్లాడు. సత్యవతి గారు, మీరు ఆగండి, ఏం చేసి మాట్లాడండి. 9 లక్షల కోట్లు అప్పు చేశారు. మేము లాభాలతో ఇచ్చినాం, ధనిక రాష్ట్రం ఇచ్చినాం. ఒక్క కొత్త ప్రాజెక్ట్ తెచ్చిర్రా? ఒక్క కొత్తగా ఏమన్నా ఐఎంస్ ఢిల్లీ నుంచి తీసుకొని వచ్చి మీకు కష్టార్జితం ఐఐటీలు కట్టినరా? పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కట్టినరా? పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినరా? కట్టిన ఒక్క కాళేశ్వరం కాలనాగయ్య ఖర్చి 3 సంవత్సరాలకే అది మొత్తం మట్టిలో కలిసిపోయింది. బాహుబలి మోటార్లని కోట్ల రూపాయలు మంటలు పెట్టిరు. ఈ రోజు దాన్ని తీసుకొని వచ్చి చర్చ చేస్తాము అని అంటే బుగులు కింద నుంచి వణుక్కుంటా ఈ రోజు దాన్ని తీసుకొని పోయి కోర్టులో పెట్టిండ్రు. వాళ్ళు 600 పేజీలు రాసిరంట. బరాబర్ రాస్తారు, బరాబర్ 70 పేజీలు, ఒక్కొక్క పేజీ 600 పేజీలు అన్నారు కదా. 600 పేజీలో మీ చిట్ట అంతా రాసిద్ది ఉంది. అది ఎక్కడ బయటపడుతుందో అనే భయానికి యూరియాని ముంగలు తీసుకొని వస్తారు, కాంగ్రెస్ పార్టీని తిడతారు. మీకు ఇదే కదా వచ్చేది. బీజేపీలకు మీకు వచ్చేది ఏంది? చేయ శాతాన్ని కాకపోతే ఏది పడితే తిట్టుడు, ఏది పడితే అని బాయ్కాట్ చేస్తారు. మీకు బాయ్కాట్ చేయమని మేము అడగలేదు, ప్రశ్నించమని అసెంబ్లీలో కూర్చొని ప్రశ్నించమంటే రోడ్డు మీద వచ్చి బాయ్కాట్ చేస్తారు. ఏంటికి బాయ్కాట్ చేస్తారు? ప్రశ్నించడానికి అసెంబ్లీ పెడుతున్నారు. మాట్లాడండి, దమ్ముంటే యూరియా గురించి మాట్లాడే హక్కు మీకేముంది? 8 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళని అడగండి. దమ్ము లేదా? ఒక్కరోజైనా బీజేపీని ప్రశ్నిస్తున్నారా మీరు? అడగండి. మీ దగ్గర 4 ఎంపీలు రాజ్యసభ ఉన్నారు కదా, రోడ్డు మీద ఢిల్లీలో కూర్చోమని నడుస్తుంది కదా పార్లమెంట్, అడగొచ్చామని. ఏమైంది? ఎక్కడ పోయి మేము 4 ఎంపీలు ఒక్కళ్ళైనా బయటికి వెళ్తుర్రా? ఎట్లన్నా లోక్సభలో మీకు రావాల్సిన ఎంపీలు, కాంగ్రెస్ రావాల్సిన ఎంపీలు వాళ్ళకి దారాదత్తం చేసి సైలెంట్ అయిపోయి బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసి ఆ రోజు 8 మంది ఎంపీలు ఇచ్చారు కదా, మీరే ఇచ్చారు కదా వాళ్ళకు ఎంపీల్ని. ప్రజలు ఇయ్యలేదు. బీఆర్ఎస్ తలుచుకొని బీజేపీని గెలిపించి 8 మందికి ఇచ్చింది కదా. ఆ 8 మంది మీ ఎంపీలే, ఇండైరెక్ట్ మీ ఎంపీలే. మీరు అడగండి వాళ్ళకి పార్లమెంట్